दारू पिएरो जानेन खराब। ఏంటి వీడు నన్ను కనీసం పట్టించుకోవట్లేదు. అరే కుమారు, ఆ పిల్లేంద్ర చూస్తలేదు. రేయ్, నిన్నేమో ఆ పిల్ల నన్నే చూస్తుందని, ఈరోజు చూడట్లేదని నాకెట్లా తెలుస్తుందిరా? మావయ్య, అత్తకి నీకు డివోర్స్ అయింది కదా, ఎప్పుడైనా గుర్తొస్తుందా మరి? గోరింటాక్ సినిమాలో రాజశేఖర్లా నువ్వు వాళ్ళ చెల్లిగా చేసిన మీరా జాస్మిన్ నేనేమో అనిపిస్తుంది. అంటే నువ్వు నా చెల్లివారా? అవునన్నయ్య. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా మౌనిక, ఏడవకు సరేనా? మనం లవ్లో ఉన్నప్పుడు నీకు ముద్దు కూడా సరిగా పెట్టుకొని ఇవ్వలేదు. ఇప్పుడు నేను నీకు సొంతం జానీ. ఏంటే టార్చర్ పెడుతున్నానా? నీకు నిజమైన టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తా, పదవే. రాయ్ జానీ, అబాబాబాబాబాబాబా, ఈమెగారు పిలవడం ఈయనగారు ఆగిపోవడం బాగుందిరా, చాలా బాగుంది. ఏంట్రా చూపు? కొడతావా? కొడతావా? కొట్టు కొట్టు. ఓ, ఈమె స్విచ్ చేస్తే నువ్వు వెలుగుతావా? కొట్టమని చెప్పవే, చెప్పవే, కొట్టమని చెప్పవే. అవ్వగారింటికి పోతున్నా అని చెప్పి పాత లవని కలవనికి వచ్చినవా? మౌనిక, నీ అవ్వ. అరే ఏమైంది జానీ? ఒకసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. నువ్వు ఆలోచించే దాన్ని బట్టే నా జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ మల్లెపూలు నాకు ఇష్టం ఉండవు, అయినా పెట్టుకుంటున్నానంటే నీకే అర్థమై ఉంటుంది. ఫోన్ అయితే చెయ్యకు జానీ, చూస్తే ప్రాబ్లం అవుతుంది. తీసుకుంటాను రా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావురా? పెళ్ళి చేసుకుందాం అనుకుంటాను. చేసుకొని పిల్లల్ని గంట. మరి వాడు? వాడేవాడు నీ మౌనిక మొగుడు. వాడేటన్నా పోతాడు. అరే వారి, ఇవాళ మీరిద్దరు కలిసింది వాడు చూసుంటే ఎట్లుండు? ఇద్దరు ఒకడే బతుకుండేటోడు. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదారా? మనం లవ్ చేసిన పిల్లకి పెళ్ళైందంటే అది మన పిల్ల కాదురా. అరే, మౌనికను టార్చర్ చేస్తుండు కాబట్టి నీ దగ్గర వచ్చి నువ్వే కావాలంటుంది. అదే వాడు మంచిగా చూసుకుంటే వచ్చేదా? వచ్చేది కావచ్చురా. అరే, మౌనికను మర్చిపో. రోజు ఓ పిల్ల నిన్నే చూస్తుంది, నీ కోసమే వస్తుంది.
నీ చుట్టే తిరుగుతుందిరా. నాకు తెలిసి ఆ పిల్ల నేను లవ్ చేస్తుంది. రేయ్, మనం ఇష్టపడే అమ్మాయి కాదురా, మనల్ని ఇష్టపడే అమ్మాయి మన జీవితంలోకి వస్తే మన బతుకు జిందగీ లెక్క ఉంటుంది. నీకు చెప్పిందారా పోరి నేనంటే ఇష్టమని? ఒక లవ్ ఫెయిల్యూర్గా ఆ పిల్ల నేను లవ్ చేస్తుందని నీకు తెలియదారా? ఈ మందు మీద ఒట్టేసి చెప్పురా. అది చెప్పినప్పుడు చూద్దాం. రేపే చెప్తుందేమో, ఎవరికి తెలుసు. నువ్వైతే మౌనికని మర్చిపో అంతే. నువ్వు కూడా తాగుతున్నావు అత్త? మంచి ఫ్యామిలీ, చల్లగా ఉండాలి. ఎన్నే ఉన్నాడు కూరగాయలు కొంటుండు. సరే వస్తున్నాను. పాపడాలు పది నూనె ఎత్తే పొంగుతాయి. పాపడాలు అన్న 5 రూపాయలు. పాపడాలు పది నూనె ఎత్తే పొంగుతాయి. పాపడాలు అన్న 5 రూపాయలకు రాదా? ఈ ఆలుగడ్డ ఎట్లన్నా? అమ్మాయి ఉల్లిగడ్డ ఎట్లా? ఇదేంద్రా నా వెనక పడుతుంది. పాపడాలు పది నూనె ఎత్తే పొంగుతాయి. పాపడాలు టమాటా ఎంతన్నా? 40 రూపాయలు. నా పేరు రాధిక, బీటెక్ సెకండ్ ఇయర్, హైదరాబాద్ మాది. దొండకాయలు ఎంత? 20 రూపాయలు. నువ్వు చూస్తున్నావు, నవ్వుతున్నావు, కానీ మాట్లాడట్లేదు. నేను ఎందుకు నీ వెనకాల తిరుగుతున్నానో నీకు అర్థం కావట్లేదా? నేను చూసినప్పటి నుంచి నీ పైన ఇష్టం కలిగింది. నేను నిన్ను లవ్ చేస్తున్నా. నువ్వు నో చెప్పినంత మాత్రాన ప్రేమించకపోతే సూసైడ్ చేసుకుంటా అది ఇది అని నేనేమన్ను. ఒకవేళ నేను నీకు ఇష్టం ఉంటే రేపు పొద్దున్న ఆటో అడ్డా దగ్గరికి 10 గంటలకు వస్తాను. అప్పుడు 3 సార్లు హార్న్ కొట్టు చాలు. ఒకవేళ ఇష్టం లేకపోతే లైఫ్లో డిస్టర్బ్ చేయను. కొత్తిమీర కావాలా? కార్తీక్, ఎప్పటి నుండో ఒకటి అడగాలనుకుంటున్నా, అడగొచ్చా? ఏందో అది? నువ్వు నన్ను లవ్ చేసావు కదా, ఎందుకు ఇప్పుడు ఇలా హేట్ చేస్తున్నావు? లవ్ చేసినా కానీ ట్రూగా అయితే లవ్ ఏం చేయలే. చూడగానే నచ్చినావు, ఓ డైరీ మిల్క్ ఇచ్చినా, నువ్వు ఫోన్ నెంబర్ ఇచ్చినావు. టెడ్డీ బేర్ ఇచ్చినా, నువ్వంటే ప్రాణం అన్నావు. లాస్ట్కి కర్మగాలి నేను చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా నాతో ఎందుకున్నావు? పెళ్ళి చేసుకున్నా కదా మౌనిక, ఎప్పటికైనా మీ అయ్య కట్నం ఇస్తాడని చిన్న ఆశ. సరే కానీ లోపలికి వెళ్ళి వంట వండు పో. హార్న్ కొడతాడంటవానే? ఖచ్చితంగా కొడతాడే.
కావచ్చే, తన హార్న్ కొట్టలేదు. నువ్వేం బాధపడకే. ఓయ్ రాధిక, హారన్ వైర్ తెగిపోయింది. ఏంటి అంటే నేనంటే నీకు ఇష్టమేనా? ఓ నువ్వంటే ఇష్టం అంతే, లవ్ అయితే లేదు. ఇష్టమైతే ఉంది కదా, అది చాలు. నమస్తే అన్న, బాగున్నావా? మొన్న అమ్మాయి ఎవరన్నా మీ వెనకాల కూర్చున్నది? అదా మా అక్క కూతురు, నా మేనకోడలన్నా. అమ్మాయి చాలా బాగున్నదన్నా. అయితే మా ఊళ్ళో మంచి అబ్బాయి ఉన్నాడన్నా, రాజకీయంలో మంచిగా సంపాదించుకున్నాడు. మీ వాళ్ళ అబ్బాయే మంచి అమ్మాయి కోసం చూస్తాను. అవునా అన్న? సరే మా అక్కడికి ఒకసారి చెప్తాలే. ఇదిగో సరే మరి ఉంటా. రే బుజ్జి, నీకోసం వేడివేడి మిర్చి బజ్జీ తీసుకొచ్చా, తిను. హారన్ వైర్ తెగిపోయింది. నువ్వంటే ఇష్టం అంతే, లవ్ అయితే లేదు. ఒరే డ్రైవర్ ఎదురా ఉన్నది ఒక డ్రైవరు, కూతులు ఎత్తుకుపోయా గాలికి ఎగిరిపోయిందా? ఇప్పుడు ఎట్లారా దేవుడా? ఏ జానీ, నా బాధ దేవునికి అర్థమైనట్లుంది. ఇప్పుడు ఎవరిదైతే ఏంటి వేసుకుందాం. ఇంత లూజ్ ఉంది ఏంట్రా బాబు? నువ్వేందిడా? పిండి పట్టనీకి గిన్నెకాడికి వచ్చిన, పక్కనే ఇల్లు కదా చూసిపోదా అని వచ్చా. ఏ రావద్దా? రావచ్చు. ఇప్పుడు నీ హారన్ పనిచేస్తుందా లేదా మరి? ఏ చిచి, డబుల్ మీనింగ్ తీసుకోకు. నిన్ననే కొత్త తెప్పించిన, బాగానే పని చేస్తుంది. జానీ, ఇష్టం నుంచి ప్రేమగా మారడానికి ఎంత టైం పడుతుందో చెప్తావా? ఎందుకంటే ప్రేమ నుంచి పిచ్చిగా మారాలి కదా. ప్రేమ మనం అనుకుంటే పుట్టదు, దానికి టైం వచ్చినప్పుడు అదే పుడుతుంది. ఇక పిచ్చి అంటావా? ఫస్ట్ అయితే ప్రేమ స్టార్ట్ కానీ తర్వాత చూద్దాం. ఓయ్, నాకు తాటికలు తాగాలనిపిస్తుంది, తాగిపిస్తావా? మామని అడిగితే ఇంటికే తెప్పిస్తాడు, నాకు అక్కడే ఆకులే తాగాలనిపిస్తుంది. సాయంత్రం 5 గంటలకు రెడీగా ఉండు, తెల్లకల్లు పోదాం. ఓకే, కలుద్దామాడ. నీ ఈ డ్రాయర్ ఎక్కడ పడిందో ఏందో. దిగబ్బా. ఇక్కడేనా? రా. ఇదే మా కళ్ళు మండువ. ఏ నమస్తే సినన్న. నమస్తే. ఇది సరిపోదా? ఏ మస్తు అయితే పంపుకుంటావా మంచాలనా? నేను పంపుకుంటుంది. కలుస్తా మరి. మందే ఇదంతా.
ఏడ కూర్చుందా? పోయాలా? అట్లా కాదు, ఇట్లా పట్టుకోవాలి, పట్టుకొని పోసుకొని తాగాలి. ఇప్పుడు నువ్వు కూర్చో, నేను పోస్తా. గట్లనా? సరే పట్టు. ఎంతైనా తాటికల్లే. 10 బీర్లు తాగినా ఇక్కడ కిక్కు ఒక్క సుక్కతో ఎక్కుతాను. గౌడన్నలు మీరు చల్లగా ఉండాలి. జానీ, నేనంటే నీకు నిజంగానే ఇష్టమా? ఇష్టంగా ఉంటాయి కదా, నువ్వు అడిగిన మన కళ్ళు కూడా తీసుకొచ్చినా. నీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? చెప్పొచ్చు కదా నీ లవ్ స్టోరీస్. ఫస్ట్ టైం ఆటో స్టాండ్లో మౌనికని చూసిన. చూడగానే మస్తు అనిపించింది. నీ లెక్కనే డైరెక్ట్ పోయి నువ్వంటే మస్తు ఇష్టం, నేను నేను లవ్ చేస్తానని చెప్పిన. 2 రోజులు మాట్లాడలే, సారీ చెప్దామని కూడా పోయినా. అప్పుడు మౌనిక ఈ ఖర్చిపిచ్చి, జానీ నువ్వంటే నాకు మస్తు ఇష్టం అని చెప్పింది. తర్వాత మస్తు ఖుషైనా, మస్తు తిరిగినాం, ముద్దులు కూడా పెట్టుకున్నాం. నేను గాజులు కూడా కొనిచ్చిన, అది షర్టు కూడా కొనిచ్చింది. ఒకరోజు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోతానా, 2 రోజుల తర్వాత వస్తా అని చెప్పింది. ఫోన్ అయితే చేయకు అని అన్నది. సరే అని నేనన్నా. 2 రోజుల తర్వాత నేను కాడికి పోతే మౌనిక వేరే టోన్తో ఉన్నది. షర్ట్ ఎవరికి ఇచ్చినామని వాడు అడిగితే మా అన్నకి ఇచ్చిన అని చెప్పింది. బాధ ఆయన గొడవ కూడా పెట్టుకున్నా. అప్పుడు మౌనిక, వాడు మారాల్లో చూసుకుంటాడు, 1,00,000 రూపాయలు జీతం, నీ దగ్గరే ఉన్నది పూడే ఆటో అన్నది. నన్ను కొట్టింది, నేను కొట్టినా. లాస్ట్ కాలు పట్టుకుని కూడా బతులాడినా. అయినా వాడంటే నాకు పిచ్చి అన్నది. అప్పుడు వదిలేసిన కానీ రాధిక తను ట్రూలా చేసిన. అయ్యో, బాధపడకు జానీ. జానిగాడు బాధపడ్డా తొందరనే బయటకు వచ్చిండు. పోరు కోసం తాక్కుంటూ నా ఆరోగ్యం ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి? యు ఆర్ రైట్ జానీ, నీలో నాకు నచ్చింది ఇదే. ఏదున్నా ఫేస్ పైన మాట్లాడేస్తావు. అవును రాధిక, మరి నీకు లవ్ స్టోరీస్ లేవా? చిన్నప్పుడు మనం తొక్కుడు బిల్ల, అష్టచమ్మ, రాంగ్ రైట్, రేసాట, వీరి వీరి గుమ్మడి పండు, అమ్మ నాన్నాట, కోతి కొమ్మచ్చి, దుర్గం దుర్గం, ఇవన్నీ ఆటలు ఆడుకునే వాళ్ళం కదా. ఒకరోజు రేసాట్లో అందరూ దొరికిపోయారు. నేను కూడా దొరికిపోతానేమో అనుకున్నా. అప్పుడు సడన్ గా నువ్వు వచ్చి నా చెయ్యి పట్టుకున్నావు. అదే నా ఫస్ట్ టచ్ జానీ. తర్వాత దుర్గం దుర్గం ఆటలో ముక్కుకిల్లడానికి వచ్చి తెలవకుండానే నువ్వు నాకు ముద్దు పెట్టేశావు. అదే నా ఫస్ట్ కిస్. అప్పట్లో మనందరం ఒకే దగ్గరకు వచ్చి టీవీ చూసేవాళ్ళం కదా. నేను మా వాడి నుంచి మీ వాడికి వచ్చేది చక్రవాకం సీరియల్ చూడ్డానికి అనుకున్నావా? నేను నీకోసం వచ్చేదాన్ని జానీ. నువ్వు నా ఫస్ట్ లవ్ జానీ. మన లైఫ్లో ఎంతమంది వచ్చినా ఫస్ట్ లవ్ని ఎవరూ ఆక్రమించలేరు. ఐ లవ్ యూ జానీ, ఫర్ ఎవర్, చచ్చేంత వరకు.
వెళ్దామా జానీ? వెళ్దాం. అవునరా, చిన్నప్పుడు మస్తు ఆడుకునే వాళ్ళం. ఎంతైనా నైటీ కిడ్సేరా. చిన్నప్పటి నుంచి నిన్ను ఇష్టపడుతుందంటే రాధిక గ్రేట్రా. 2 నెలలు లవ్ చేసి వదిలిపోయే ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ నేను ప్రేమిస్తుందంటే తనకి నువ్వంటే ఎంత ప్రేమోరా. ఈ పోరింగ్ కనుక నువ్వు వదులుకున్నావు అనుకో, సింగిల్ బతికేరా ఇక. నువ్వు చెప్పింది కరెక్టేరా. మనం ప్రేమించిన వాళ్ళు కాదురా, మనల్ని ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటేనే జీవితం బిందాసుకుంటుంది. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు, వెళ్ళి చెప్పు. అదిగో రాధికని ఫోన్ చేస్తున్నట్టుంది. ఎక్కడున్నావు ఇప్పుడు? నేను వస్తాను. రే ఏడికి రా రే. ఏమైంది మౌనిక? ఫస్ట్ పోనీ జానీ. ఏమైంది మౌనిక? వాడేమన్నా అన్నాడా? ఈ నరకం నేను భరించలేకపోతున్నా. వాడితో ఇక ఉండలేను. నాకు నీతో ఉండాలనిపిస్తుంది. మనం ఎటైనా పోదాం జానీ. ఎటు పోదాం మౌనిక? ఎటో ఒక దిక్కు. ఇక్కడి నుండి నన్ను తీసుకెళ్ళు జానీ. మనం లేచిపోదాం.